హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అదిరిపోయే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారండి. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఈ యొక్క గ్యాస్ కనెక్షన్‌లు అయితే మరొకసారి అయితే జరుగుతుందనమాట. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మీ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మరి ఇప్పటి వరకు కూడా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఏ విధంగా గ్యాస్ కోసం అప్లై చేసుకున్నారో, ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, మరి ఏ విధంగా అర్హతలు మనకు ఉండాలి అన్న పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఎక్కడ చేసుకోవాలి అన్ని క్లారిటీగా ఇస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి. అలా అయితే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. ఈ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వంట గ్యాస్ సిలిండర్ ప్రజా జీవితంలో పెను మార్పులు అయితే తీసుకొచ్చిందండి. దేశంలో చాలామందికి పేదల వంటల కోసం ఇప్పటికీ కట్టెల పొయ్యలు, ఒగ్గుల పొయ్యల పైన ఆధారపడుతున్నారు. పేద కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్స్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులకు గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా ఇవ్వడంతో పాటు 550కి ఎల్‌పీజీ సిలిండర్ అనేది అందజేస్తారు. ఏడాదికి 12 సిలిండర్లు మీరు పొందవచ్చండి. ఉజ్వల పథకంకి దరఖాస్తులు అదేవిధంగా ఏ విధమైన అర్హత మనకు కలిగి ఉండాలి, దీనికి సంబంధించినట్టు పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఏపీలో ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది జరుగుతూ ఉందండి. అయితే కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారు ఈ యొక్క ఉజ్వల పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పటి వరకు కూడా మీ పేరు మీద గ్యాస్ సిలిండర్ లేకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చండి. మరి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు అలాగే గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఈ ఉజ్వల పథకం అనేది ఎంతో ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల గ్రామాల్లో వంట చేయాలంటే కట్టెల పొయ్యి మీద, బొగ్గుల పొయ్యి మీద మరి ఆధారపడుతున్నారు. కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. మరి ఇలాంటి దానిని తప్పించాలని చెప్పి ప్రధానమంత్రి ఈ యొక్క ఉజ్వల స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ ఉజ్వల స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు కూడా చాలామందికి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అనేది ఇచ్చారనమాట. వంట సిలిండర్ రాకతో సమాజంలో ఊహించని మార్పులు కూడా వచ్చాయండి. వంటలో వేగం చేసింది, కట్టెల పొయ్యితో బాగా పొగతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తప్పించడంతో ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎల్‌పీజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పేదరికం కారణంగా ఇప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారండి. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి బాగా పెరిగాయి. పేద కుటుంబానికి గ్యాస్ సిలిండర్ని చేరువ చేసేందుకు కాబట్టి వారి యొక్క ఇంటి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అనమాట. PMUY పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ని సబ్సిడీకి అందిస్తారు. ఎల్‌పీజీ సిలిండర్ ధర దాదాపుగా 900 వరకు ఉండగా పూర్తిగా కేంద్రం ఈ సిలిండర్ని 550కి ఇస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏడాదికి ఈ పథకం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. పేద కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు శుభ్రమైన వంట ఇంధనం అందించడం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద లబ్ధిదారులకు ₹550కి గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారండి. ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పొగతో నిండిన కట్టెల పొయ్యి నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ యొక్క పథకం ఎంతగానో దోహదం చేస్తుంది. 2016 మే 1 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలియాలోని ఉజ్వల యోజన పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడం అయితే జరిగింది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఉజ్వల యోజన పథకం కింద మొదటి దశలో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇచ్చారండి. రెండవ దశలో 2.0 అనే దానికి ఉజ్వల 2.0 కింద నామకరణం చేసి డిసెంబర్ 2024 వరకు కూడా 2.34 కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా 12 కోట్ల పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైనా గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవాలి. మరొక అవకాశం కూడా కల్పించిందండి. ఏపీలో అని కాదండి, ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ యోజన గ్యాస్ కింద కనెక్షన్ అనేది ఈ యొక్క పథకం కింద ఉచితంగా రావడం అయితే జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ కూడా మీకు నెల ఇచ్చే గ్యాస్ సిలిండర్ 550కే ఇస్తారండి. కనెక్షన్ పెట్టినప్పుడు తొలి ఎల్‌పీజీ సిలిండర్ అనేది మీకు ఉచితంగా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీరు కనెక్షన్ తీసుకున్న ఫస్ట్ రోజున మీకు ఉచితంగా అయితే సిలిండర్ ఇస్తారు. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి 14.2 కిలోల సిలిండర్కు 2200 వరకు ఆర్థిక సహాయం, 5 కిలోల సిలిండర్కు 1300 వరకు ఆర్థిక సహాయం అనేది మీకు లభిస్తుందన్నమాట. దీంతో పాటుగా ప్రతి లబ్ధిదారుకి కూడా వడ్డీ లేకుండా రుణం అనేది ఇస్తారండి.
దీని ద్వారా ఎల్పిజి స్టవ్ అనేది మీరు కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. ఒక బర్న్ స్టవ్ అయితే కనుక రూ. 565, 2 బర్న్ స్టవ్ అయితే 990 వరకు వడ్డీ లేని రుణం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ పథకం పేదలకు ప్రజలకు వరం లాంటిదండి. దీని ద్వారా పొయ్యి మీద కష్టపడి వంట చేసుకునే మహిళలకు ఎంతో ఊరటనైతే లభిస్తుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. లబ్ధిదారులు మరి ఈ పథకానికి ఎవరు అప్లై చేసుకోవాలి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అర్హతలు ఏంటని మనం ఒకసారి చూసుకుంటే, లబ్ధిదారులు మహిళలై ఉండాలి, భారతీయ పౌరులై ఉండాలి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మహిళల పేరు మీద అప్లై చేసుకోవాలండి. వయసు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. షెడ్యూల్ కులాల లేదా షెడ్యూల్ తెగల కుటుంబం అయి ఉండాలి. అయితే దరిద్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలు బీపీఎల్ అయ్యి ఉండాలన్నమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారు అయి ఉండాలండి. అత్యోదయ అనే యోజన లబ్ధిదారు కూడా అయి ఉండాలన్నమాట. ఈ పథకం కింద పేర్కొన్న 14 పాయింట్ల డిక్లరేషన్ అనేది సమర్పించాలన్నమాట. దీనికి మన దగ్గర కావాల్సిన పత్రాలు అంటే ఆధార్ కార్డులో ఏ చిరునామా అయితే ఉంటున్నారో అదే చిరునామాలో ఉంటున్నట్లుగా నివాస ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బీపీఎల్ కార్డు ఉండాలన్నమాట. ఉజ్వల కనెక్షన్ కోసం మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నంబర్, ఐపీఎస్ కోడ్, బీపీఎల్ సర్టిఫికేట్ ఉండాలండి. మరి ఈకేవైసీతో పాటు దీంతో పాటుగా మరి మీ యొక్క ఆధార్ కార్డు అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మరి మీ ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే, దీన్ని అప్లై విధానంలో కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఏదైనా వచ్చి కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, భారత్ కానివ్వండి, మీ ఇంటికి దగ్గరలో ఏదైతే గ్యాస్ సంబంధించిన ఆఫీస్ ఉందో మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్లుగానే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్తే కనుక అక్కడ మీకు వాళ్ళు గ్యాస్ కనెక్షన్స్ అనేవి ఇస్తారండి. దీంతో పాటుగా మీరు యాక్టివ్గా ఉన్న ఫోన్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ నెంబర్కి మీకు ఓటీపీ అనేవి వస్తుంటాయండి. తద్వారా గ్యాస్ బుక్ చేసుకోవాలన్నా కూడా అదే వీలు పడుతుంది. ఖచ్చితంగా ఫోన్ నెంబర్ మంచిగా వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా మీకు అప్లై చేసుకోవాలంటే కనుక ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.